యాహ్! యాక్చువల్లీ మీది యూట్యూబ్‌లో వీడియోస్ కంటిన్యూయస్‌గా ఫాలో అయ్యా. అప్పుడు ఓకే. క్యూనెట్ ఇష్యూ అప్పుడు సో, దేర్ ఆర్ సో మెనీ మెంబర్స్ మిమ్మల్ని ట్రోల్ చేయడం గానీ, హుహు. సో బట్ అవేమీ పట్టించుకోకుండా మీరు చాలా హానెస్ట్‌గా వీడియోస్ చేశారు. సో, హుహు. ఉన్నది ఉన్నట్టు సంపాదించేసుకుంటా. సో, ఎవ్రీవన్ ఎందుకంటే యాక్చువల్లీ మా మమ్మీని మా బ్రదర్ అడిగాడన్నమాట. నేను ఇలాగా జాయిన్ అయితే కట్టొచ్చా? కడితే వస్తా అంట అంటే, మా మమ్మీ అన్నారనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు 1,00,000 కడితే BMW ఆడీలు వస్తే ఇంక ప్రపంచంలో ఎవరు ఉద్యోగాలు చేయరు. అందరూ BMW ఆడీలు. వెళ్ళొచ్చాడు. ఆల్మోస్ట్ 1 వీక్ ట్రిప్ దానికి లోన్ పెట్టుకొని ఎళ్లారు వాళ్ళు. హ్మ్. సో, కానీ సో అవన్నీ ఎవరికీ చెప్పరు. అంటే బట్ అంటే లైక్ లాస్ట్ 2, 3 మంత్స్ బ్యాక్ వరకు కూడా 2, 3 మంత్స్ కాదు. ఐ థింక్ మీ ఈ క్యూనెట్ ఇష్యూ అయ్యే వరకు కొంచెం తర్వాత కూడా లైక్ 15, 20 డేస్ వరకు వాళ్ళు యూట్యూబ్‌లో స్టేటస్‌లో BMW కార్ వెల్కమ్ టు ఫ్యామిలీ, వెల్కమ్ టు ఆడి ఫ్యామిలీ సో అండ్ సో ఇలా పెట్టేవారు. ఇంత జరుగుతున్నా సరే ఐ థింక్ యువరాజ్ సింగ్ కూడా క్యూనెట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా చేశాడు. తర్వాత తను నాకు సంబంధం లేదని నేను తప్పుకున్నాను. సో ఇంత జరిగితే తెలుగు హీరోయిన్స్ కూడా కొంతమంది ఉన్నారు. కాజల్ ఫోటోస్ వాళ్ళతో ఫోటోస్ కనిపిస్తాయి. ఇంకా అల్లు శిరీష్ ఆయన మీద కూడా కేసు వేశారనమాట. అండ్ లైక్ షారుఖ్ ఖాన్ రీసెంట్ గా న్యూస్ కూడా వచ్చిందనమాట. ఆడు వేస్ట్ మేడం. వచ్చి ₹1 ఇస్తానంటే యాహ్! యాక్చువల్లీ మీది యూట్యూబ్‌లో వీడియోస్ కంటిన్యూయస్‌గా ఫాలో అయ్యా. అప్పుడు ఓకే. క్యూనెట్ ఇష్యూ అప్పుడు సో, దేర్ ఆర్ సో మెనీ మెంబర్స్ మిమ్మల్ని ట్రోల్ చేయడం గానీ, సో బట్ అవేమీ పట్టించుకోకుండా మీరు చాలా హానెస్ట్‌గా వీడియోస్ చేశారు. సో, ఉన్నది ఉన్నట్టు చెప్పారు. బట్ యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అప్పటి నుంచి మీకు యాక్చువల్లీ మెయిల్ సెండ్ చేశాను. మీరు ఈమెయిల్ మీరు చూసేవారు గానీ రిప్లై ఇవ్వలేదు అప్పుడు. అంటే నాకు ఈ పర్టికులర్ ఈమెయిల్ నుంచి అయితే ఏం రాలేదు. లేదు. ఐ థింక్ ఇదే ఈమెయిల్ ఐడీ నుంచి పంపించా. బికాజ్ నాది ఈమెయిల్‌లో మేము ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ ఉంటదన్నమాట నా దాంట్లో. సో, ఓకే. మీరు చూసారా మెయిల్ లేదా అనేసి. యాహ్! మీరు చూస్తే నాకు మెయిల్ టిక్ వస్తదన్నమాట. సో, అది చూసాం. బట్ మీరు చూసారు కానీ రిప్లై ఇవ్వలేదు. సో, ఆల్ అంటే ఆఫ్ ది సడెన్ అంటే ఏమైనా క్వెషన్స్ ఉన్నా కానీ లేకపోతే నేనేమైనా హెల్ప్ చేయగలను అనుకుంటేనే కొన్ని ఈమెయిల్స్‌కి రిప్లై ఇస్తానన్నమాట. సో కొన్ని ఏంటంటే జస్ట్ జస్ట్ క్లిక్ చేసేసి వదిలేస్తాను. ఓకే. అట్లా అని. సో, ఆ తర్వాత యూట్యూబ్‌లో యాజ్ మీకు తెలిసిందే తర్వాత మీరు యాక్సెప్ట్ చేశారు. సో, దెన్ ఓకే లెట్స్ మీ టాక్ విత్ యూ అని చెప్పేసి అనుకున్నా. సో, మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నారు మేడం? నేను యూఎస్‌లో వర్క్ చేస్తున్నాను. ఓకే. ఆస్టిన్ టెక్సాస్. ఓకే. నేను ఇక్కడ బెంగుళూరులో యాస్పెక్ట్‌లో వర్క్ చేస్తున్నా. సో, ఓకే. యాక్చువల్లీ మా బ్రదర్ అన్నమాట. లైక్ నాట్ ఓన్ బ్రదర్. సో, మేము హైదరాబాద్‌లో నేను వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. సో, దట్ టైమ్ ఏంటంటే మేమందరం ఒకే రూమ్‌లో ఉండేవాళ్ళం. సో, బాగా క్లోజ్. ఇన్‌ఫాక్ట్ ఐ నో హిమ్ మోర్ దెన్ 7, 8 ఇయర్స్. నాట్ మోర్ దెన్ దట్ అన్నమాట. అయితే తను క్యూనెట్‌లో సంథింగ్ ఇన్వెస్ట్ చేశాడు. లైక్ అరౌండ్ ఏదో స్కీమ్ చెప్పాడు. బట్ ఐ డోంట్ రిమెంబర్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ 1.22 సంథింగ్ అలా చెప్పి. చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వెళ్లారు. ఎక్కడికి దీని పేరు మలేషియా. అక్కడికి ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉంటారు. సో, మలేషియా వెళ్లారు వాళ్ళు. సో, మలేషియా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే వెళ్లారు. ఏవో మీటింగ్స్ అన్నారు. అటెండ్ అయ్యారు. సో అండ్ సో అంతా జరిగింది. సో, అదొచ్చిన తర్వాత మళ్ళీ నేను యాక్చువల్లీ ఈ ప్రాసెస్ ఇది అటు అవుతున్న స్టోరీ. నేను ఒకసారి ఏంటి అయింది అంటే నేను ఇక్కడ వైజాగ్‌లో అంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్నాను ట్రైన్‌లో. అప్పుడు ఆ రోజు కంప్లీట్‌లీ లైక్ అరౌండ్ 500 మెంబర్స్ పైనే. వన్ సెకండ్. సో, అరౌండ్ 500 మెంబర్స్ కన్నా ఎక్కువ. సో, వీళ్ళొచ్చారన్నమాట. క్యూనెట్ వాళ్ళే. మొత్తం ట్రైన్‌లో. ఓకే. సో, 200 మెంబర్స్ వరకు ట్రైన్‌లో వచ్చి వాళ్ళు వైజాగ్‌లో ఏదో పర్మిషన్ ఇవ్వలేదంట వాళ్ళకి. సో, ఏదో ఒక ఓపెన్ ప్లేస్‌లో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. అరౌండ్ 500 మెంబర్స్ టు 700. అందులో ఒక పర్సన్‌కి యాక్చువల్లీ నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ₹1,00,000 కడితే BMWలు, ఆడీలు సంపాదించేసుకుంటారు. సో, ఎవ్రీవన్ ఎందుకంటే యాక్చువల్లీ మా మమ్మీని మా బ్రదర్ అడిగాడన్నమాట. నేను ఇలాగా జాయిన్ అయితే కట్టొచ్చా? కడితే వస్తదంట అంటే మా మమ్మీ అన్నారన్నమాట. సో, ప్రతి ఒక్కళ్ళు 1,00,000 కడితే BMW ఆడీలు వస్తే ఇంక ప్రపంచంలో ఎవరు ఉద్యోగాలు చేయరు. అందరూ BMW ఆడీలే కొనుక్కుంటారు.
అని చెప్పి సో చెప్పారు మా మదర్. సో ఇది అని నేను జస్ట్ నెంబర్ ఇచ్చాను అనమాట తనకి. సో నెంబర్ ఇస్తే తనకి హీ టార్చర్డ్ మీ లైక్ ఎనీథింగ్. సో కాల్ మీ లైక్ అరౌండ్ 100 times అలా కాల్ చేశాడు. చెప్తా అన్న ఫైనల్లీ ఏం చెప్పాలన్నమాట. సో అలా చెప్పకుండా ఉంటే సో ఫైనల్ గా ఏం జరిగిందంటే తను అయ్యాడు. సో తను ఏం చెప్పాడు అంటే వాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తర్వాత వాళ్ళు కాల్ చేశారు, ఇప్పుడే జాయిన్ అవ్వండి, ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడు జాయిన్ అయితే మీకు ఓపెన్ ఉంది స్లాట్ అది. కానీ నేను జాయిన్ అవ్వాల ఓపెన్ గా. అయితే ఇప్పుడు నాది అయిపోయింది. మా బ్రదర్ ఎవరైతే ఉన్నారో బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్, సో ఐ ట్రీట్ హిమ్ లైక్ ఏ ఓన్ బ్రదర్ అన్నమాట. సో తను అక్కడ యుఎస్, తను సింగపూర్ మలేషియా వెళ్ళొచ్చాడు. ఆల్మోస్ట్ 1 week ట్రిప్. దానికి లోన్ పెట్టుకొని వెళ్ళారు వాళ్ళు. సో అవన్నీ ఎవరికి చెప్పరు అంటే బట్ అంటే లైక్ లాస్ట్ 2-3 months బ్యాక్ వరకు కూడా 2-3 months కాదు, ఐ థింక్ మీ ఈ క్యూనెట్ ఇష్యూ అయ్యే వరకు కొంచెం తర్వాత కూడా లైక్ 15-20 days వరకు వాళ్ళు యూట్యూబ్ లో స్టాటస్ లో BMW కార్, వెల్కమ్ టు ఫ్యామిలీ, వెల్కమ్ టు ఆడి ఫ్యామిలీ, సో ఇలా పెట్టేవారు అనమాట. అయితే వీళ్ళందరూ ఇలా పెట్టుకున్నారు, అలా చేస్తున్నారు, అంతా బాగానే ఉంది ఫైన్. అయితే లోన్ తీసుకొని వెళ్ళాడు. నెక్స్ట్ దాని తర్వాత మొన్న ఏదో మళ్ళీ ఇంకోటి ఎక్కడ అండమాన్ సంథింగ్ ఎక్కడికో వెళ్దాం అంటే మేము తిట్టాం అనమాట, అది కేక్ అది అని చెప్పి. బట్ అతను రియలైజ్ అవ్వాల లైక్ 1.5 month బ్యాక్ వరకు. ఇప్పుడు ఏంటంటే మొత్తం హైదరాబాద్ లో సైబరాబాద్ లో ఇది పెద్ద ఇష్యూ అయింది, చాలా పెద్ద తీసుకున్నారు. కానీ బట్ ఫైనల్ గా ఏం జరిగింది అన్న దాని మీద క్లారిటీ లేదు. బట్ ఈవెన్ దో న్యూస్ పేపర్స్ వీటిలో చూస్తేనేమో వాళ్ళు ఏమంటున్నారంటే QNet we got a permissions, approvals and all, QNet is legal in India అని చెప్పి. ఈవెన్ నేను గూగుల్లో కూడా చెక్ చేసా, QNet అన్నది లీగల్ అంటున్నారు. బట్ ఐ డోంట్ ట్రస్ట్ ఇట్. బట్ నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐ థింక్ మీరు ఇంత నాలెడ్జ్ వచ్చిందంటే మీకు తెలియకుండా మీరు ఐ మీన్ జాయిన్ అయ్యే ఉండుంటారు. సో మేబీ జాయిన్ అయిన రీజన్ వల్లే యూ హ్యావ్ ఏ ఎక్స్పోజర్ అండ్ ఆల్. సో ఇప్పుడు అంతా జాయిన్ అయ్యి అదంతా చేశారు. ఇక్కడ నేనేం చేయలేదు, కాకపోతే మా బ్రదర్ గురించి నేను మాట్లాడుతున్నాను ఓపెన్ గా. సో తను కట్టిన అమౌంట్ తనకి ఆల్మోస్ట్ తన శాలరీ ఇన్ఫోసిస్ లో తను వర్క్ చేస్తున్నాడు. సో హైదరాబాద్ లో తనది అప్పుడు లైక్ 15K అంత ఉండేది 2 years బ్యాక్. ఇప్పుడు అది 22 అంత అయింది. సో అప్పుడు తను లోన్ తీసుకొని పెట్టాడు. తర్వాత ఒక 1 lakh ఎంతో మలేషియా తను 1 అని చెప్పాడు. ఐ థింక్ 1 lakh లో మలేషియా వెళ్ళి రాలేరు కాబట్టి సో 1.5-2 lakh అదొకటి. సో అంతా కలిపి ఒక 5 lakhs వరకు తను అప్ అయ్యాడు. అండ్ క్యూనెట్ లో మనం జాయిన్ అయ్యి ఇంకో ఇద్దరిని ఎవరినో జాయిన్ చేయాలంటే సో తను జాయిన్ అయింది, తన ఫ్రెండ్ జాయిన్ చేస్తాడు. తనకి తన ఫ్రెండ్ కి ఇద్దరిని కంప్లీట్ చేస్తాడు, తిను ఒకరిని కూడా కంప్లీట్ చేయలేదు. అయితే తిను మనీ వస్తుందో రాదో తెలియట్లా. ఫస్ట్ థింగ్ తను కట్టిన ఆల్మోస్ట్ 4 lakhs, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వెజిటేబుల్ షాప్. సో తనకి కట్టిన అమౌంట్ వస్తుంది అన్న గ్యారంటీ లేదు ఐ థింక్. కానీ ఇప్పుడు ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి, ఏమైనా సోర్సెస్ ఉన్నాయా, ఛాన్సెస్ ఉన్నాయా మనీ రావడానికి, అది కనుక్కుందామని మీకు కాల్ చేసా. ఐ మీన్ అప్రోచ్ మనీ రావడం అంటే ఒక ప్రోడక్ట్ కొనమనేసి అంటారు కదా, అంటే తను ఎప్పుడు జాయిన్ అయ్యాడు? లైక్ 2017. అప్పుడు అయితే వాళ్ళు ఏం చెప్తారు అంటే 30 days లిమిట్ ఆర్ 3 months ఒక లిమిట్ పీరియడ్ అనేసి ఉంటది కదా, రీఫండ్ పీరియడ్ అనేసి. సో ఒకవేళ మీరు వాళ్ళ అదేంటి సపోర్ట్ ని కాంటాక్ట్ అయినా కానీ, కస్టమర్ కేర్ కి కాంటాక్ట్ అయినా మీ కేస్ ని చూస్తున్నాము, మీ లైక్ స్టేటస్ అప్రోచ్ చెప్తాము అనేసి అంటారు. బట్ కొన్ని డేస్ తర్వాత ఏం రిప్లై వస్తుంది అంటే మీ రీఫండ్ టైం అనేది ఎప్పుడో అయిపోయింది, సో లైక్ మేము రీఫండ్ చేయలేము అనేసి అంటారు. ద ఫస్ట్ థింగ్. అండ్ ఎవరైతే మీ అన్నని జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారో, సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం, వాళ్ళని కాంటాక్ట్ అవుతాం. ఆఫీసర్ ఓకే ఆఫీసర్ చిన్కన్ ఆఫీసర్. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, ఎవరైతే మనల్ని జాయిన్ చేస్తారో అప్లైన్స్ అంటారు, వాళ్ళ టర్మినాలజీ వాళ్ళకు ఉంటది. సో వాళ్ళని అప్రోచ్ అవుతాము. బట్ వాళ్ళు ఏం చెప్తారు, నీకు ఇష్టమై నువ్వు జాయిన్ అయ్యావు, ఇప్పుడు నువ్వు రిఫండ్ అడుగుతున్నావు అనేసి ఫస్ట్ టైం చెప్తారనమాట. మళ్ళీ కాల్ చేసామనుకో సేమ్, నేను నీకు ఇష్టమై జాయిన్ అయ్యావు, నీకు డబ్బులు సంపాదించాలని, నీకు
అనేసి జాయిన్ అయ్యావు. అండ్ ఆల్సో ఆ ఎక్సైట్మెంట్ లో మామూలుగా ఎవరైతే జాయిన్ అవుతారో ఫస్ట్ కొన్ని మీటింగ్స్ పెడతారనమాట. కొన్ని కన్వెన్షన్ హాల్స్ లో, పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ లో తీసుకొని వాళ్ళు అందరిని గ్యాదర్ చేసేసి లైక్ ఒక బిగ్ పార్టీ లాగా చేస్తారు. సో ఆ పార్టీలో కూడా అసలు నీకు ఎలాంటి గోల్స్ ఉన్నాయి, సో లైక్ ఆ టైంలో ఏంటి అంటే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఏం చెప్తారంటే, ఎస్ నేను ఈ బిజినెస్ లో ఉంటాను, నేను ఇది సాధిస్తాను అన్న ఇది కాన్ఫిడెన్స్ తో చెప్తారనమాట. సో అవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. బికాస్ నేను కూడా అలా ఒక మీటింగ్ కి వెళ్ళినప్పుడు నేను అలా చెప్పిన దాన్ని. బికాస్ నా మైండ్ లో ఏంటి, లైక్ నేను నెట్వర్కింగ్ అంటే లైక్ అదేంటి ఎవరెవరితో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. నేనేదో మనీ సంపాదించేది, కోట్లు సంపాదించాలి అని నా మైండ్ సెట్ కాదు. సో వాళ్ళు అప్లైన్స్ అప్రోచ్ అయినా కానీ వాళ్ళు ఏం చెప్తారు అంటే, నీ ఇష్టమై జాయిన్ అయ్యావు కాబట్టి నాకు తెలియదు, ఓకే 1 or 2 times అలా చెప్తారు. నెక్స్ట్ ఇంకొకసారి ఏం చెప్తారు, ఇంకొక 3-4 times కాంటాక్ట్ అయితే బ్లాక్ చేసేస్తారు. ఈమెయిల్ లో బ్లాక్ చేస్తారు, ఫేస్బుక్ లో బ్లాక్ చేస్తారు. నీ కాంటాక్ట్ లైక్ ఎక్కడ నువ్వు కాంటాక్ట్ అవుతావో అన్నిట్లో బ్లాక్ చేస్తారు అనమాట నేను. సో అది జరుగుతుంది. బట్ ఎవరైతే కొంతమంది న్యూగా జాయిన్ అయిన వాళ్ళకైతే రీఫండ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ వాళ్ళకి రీఫండ్ పీరియడ్ లో ఉంటారు కాబట్టి. బట్ మీ బ్రదర్ ఎవరైతే ఉన్నారో 2017 లో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి రీఫండ్ ఛాన్సెస్ అయితే చాలా లైక్ లేవనే చెప్పొచ్చు, రాదు. ఈవెన్ ఇది సైబరాబాద్ లో కేసు అన్నారు, తర్వాత ఏదో అన్నారు, అదేదో జరిగింది. బట్ ఫైనల్ గా ఎంత జరిగినా ఈవెన్ దో ఇప్పుడైతే అవుట్పుట్ అన్నది లేదు. ఆ కేసు ఏదో ఒక న్యూస్ ఛానల్స్ లో వేసుకోవడానికి ఒక 3-4 days. అవును. బికాస్ మళ్ళీ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎలాంటి ఇది కూడా రాదు అవి స్టాప్ చేయడానికి, వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు తను కట్టిన అమౌంట్ ఇంకా పోయినట్టే. బట్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే పర్సన్ అంటే అతను ఇంకా బయటికి వచ్చేసాడా లేకపోతే ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాడా? ప్రెసెంట్ అయితే వెళ్ళట్లేదు మేడం. అది కొంచెం సైబరాబాద్ ఇవి ఇష్యూస్ అయిన తర్వాత దీని మీదకి ఎక్కడ వస్తుందా అని చెప్పి యాక్చువల్లీ చెప్పా కదా, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ తక్కువ. వాళ్ళ ఫాదర్ వెజిటబుల్ మార్కెట్. సో ఏదైనా అయినా రేపు పొద్దున్న ఎందుకు ఫేస్ చేయడం, పోయిన డబ్బులు అలాగో పోయింది, అలాగో లోన్ 2 years కట్టాను కదా, ఇంకో 2 years కట్టేస్తే లోన్ అయిపోతుంది అన్న ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళాడు. బట్ ఎక్కడైనా సోర్సెస్ ఉందా, ఏమైనా ఛాన్సెస్ ఉందా అన్నది అందరం ట్రై చేస్తున్నాం అనమాట. నేను మీ యూట్యూబ్ లో వీడియోస్ చూసి 6 months అయిపోయింది అనుకుంటా మీరు పెట్టి, అరౌండ్ 6 months. సో అప్పటి నుంచి నేను ఐఎమ్ ట్రైయింగ్ టు కాంటాక్ట్ యూ, మీ ఫోన్ నెంబర్ కానీ ఏదైనా. ఐ థింక్ అప్పుడు కుదరలేదు, సో ఫైనల్లీ ఇప్పుడు అనమాట. సో అది మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, సో ఏదైనా అంటే మీరు ఏమైనా నాకు తెలిసి నేను మీకు యాక్చువల్లీ మీ వీడియో నేను అంత చూసాను, దానికన్నా మీ వీడియో కింద ఉన్న కామెంట్స్ ఎక్కువ చదివాను అందులో. కరెక్ట్ అది క్యూనెట్ అన్నది ఓపెన్ గా నేను చెప్పా కదా, ట్రైన్ లో ఒకటి కలిసి కానీ వాడు అంతా ఇప్పుడు వాడు కట్టాడు నాకు. వాడు ఫస్ట్ ట్రైన్ లో పరిచయం అయినప్పుడు ఎలా మాట్లాడాడంటే, మీరు జాయిన్ అవ్వకపోండి, దట్స్ నాట్ ఎ మ్యాటర్, సో మాకైతే బోల్డ్ మంది ఉన్నారు అని చెప్పి, మాకు బోల్డ్ మనీ వస్తుంది, సో నేను దీని ద్వారా ఎంత సంపాదిస్తున్నా అది ఇది అని చెప్పాను. సో అంతా అని రియాలిటీ చెప్పారన్నమాట. అది ద మెయిన్ ప్రాబ్లం. అయితే అన్న చెప్పాడు. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు జస్ట్ ఒకసారి కలవండి, మా టీఎల్ వస్తాడు, అది ఏదో చెప్పాడు మేడం, దానికి ఏదో ఒక వర్డ్ యూస్ చేశాడు, అప్లైన్ అంటారు. అప్లై అది కూడా కాదు, ఏదో వర్డ్ యూసారు. యాక్చువల్లీ వాళ్ళ టీమ్ అంటారు, level 1 మేనేజర్ సంథింగ్, ఏదో level 1 మేనేజర్ ఏదో పేరు చెప్పాడు వాడు. సో వచ్చి కలుస్తారు అన్నాడు. సో యాక్చువల్లీ హీ టుక్ మీ టు ద ఏమంటారు దాని పేరు కేఎఫ్సీకి తీసుకొని వెళ్ళాడు. సో కేఎఫ్సీకి తీసుకెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1/2 hour ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ యాక్చువల్లీ ఐ గోట్ ఎ కాల్. సో ఐ సెడ్ లైక్ ఐ విల్ మీట్ నెక్స్ట్ టైం. సో నేను వెళ్ళాలి అర్జెంట్ అని చెప్పాను, ఎందుకంటే క్లియర్లీ తెలిసిపోతుంది. సో వాడు కంటెంట్ అని చెప్తున్నాడు, వీడు ఈ ఇయర్ లో జాయిన్ అయ్యాడు, వీడు ఆల్రెడీ BMW కొనుక్కున్నాడు, సో అండ్ సో అని చెప్తుంటే, అరే అందరూ BMW కొనాలి అంటే అంతంత కష్టపడాలి. సో కార్ కొనడం ఈజీ, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా. సో ఇది అదంతా చూసుకున్నా ఓకే, నేను జస్ట్ అసలు ఏంటి ఇది కదా కామర్స్ ఏంటి కనుక్కోవడానికే వెళ్ళాను. యాక్చువల్లీ జాయిన్ అవుతా అన్న థాట్ లో నేను వెళ్ళాల. అది
జాయిన్ అయిన అసలు కనుక్కొని వచ్చి మా వాడికి నేను యాక్చువల్లీ జాయిన్ అయినప్పుడే చెప్పవద్దు అని చెప్పేసి చెప్పాను. బట్ స్టిల్ వినకుండా అనమాట. మా ఆఫీస్ లోనే ఇది రాకేష్ అని ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు. వాడు ఆల్మోస్ట్ 6-7 lakhs లోన్ పెట్టి జాయిన్ అయ్యాడు. తర్వాత ఈ డబ్బులు రాక ప్రెషర్ పడిపోయి సో జాబ్ ఆఫీస్ వర్క్ కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో తను తీసేశారు కంపెనీ నుంచి, తను తీసేశారు. సో ఇప్పుడు వేరే కంపెనీకి వెళ్ళాను. సో ఆ తర్వాత నేను తను తర్వాత మళ్ళీ గెలుద్దాం అంటే నేను కలుద్దామని చెప్తున్నా కానీ అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అయితే తను ఇంకా రిక్వెస్ట్ కూడా ఫస్ట్ ఏంటంటే కంపానియన్ గా మాట్లాడిన పర్సన్ బెగ్గింగ్ స్టేజ్ కి వచ్చేసాడు. సో బెగ్గింగ్ స్టేజ్ కి వచ్చి మీరు జాయిన్ అవ్వండి ఫస్ట్ లో మీరు మాట్లాడినాడు, అన్న మీరు జాయిన్ అవ్వండి, ఇదే రైట్ టైం. సో జాయిన్ అయితే మీకు ఈ టైంలో డైరెక్ట్ గా ఒక పొజిషన్ వేకెంట్ ఉంది, అందులో మీ కింద డైరెక్ట్ గా మీకు మనీ బోల్డ్ అని చెప్పాడు. బట్ ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏం జరిగింది అంటే యాక్చువల్లీ ఏమైనా సోర్సెస్ ఉన్నాయా దీనికి మనీ తెచ్చుకోవడానికి, ఈవెన్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే అది ఒకసారి మిమ్మల్ని కనుక్కుందాం, లేదా పోలీస్ కంప్లైంట్ కాకుండా ఏదైనా అదర్ వే ఉందా మనీ తెచ్చుకోవడానికి, లేదా ఈ రెండు కాదు అంటే ఇంకా మనీ కాదు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చెప్పి ఇంట్లో కూర్చోవడం బెటరా? అంటే మనీ రావడం అయితే చాలా ఛాన్సెస్ తక్కువ అన్నమాట. బికాస్ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ అది ఫైల్ చేస్తారు. కానీ ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరైతే క్యూనెట్ చేస్తున్నారో వాళ్ళందరూ సిటీస్ లైక్ చెన్నై వెళ్తున్నారు, కొంతమంది బెంగళూరు వెళ్తున్నారు. బికాస్ హైదరాబాద్ లో అండ్ వన్ మోర్ థింగ్ యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయా, మొన్న లింక్డ్ఇన్ లో భావన కాలింగిని సంథింగ్ ఒక లేడీ అన్నమాట. సో ఎనీ బిజినెస్ ఆపర్చునిటీస్ కాంటాక్ట్ మీ అని చెప్పి అన్నాను. సో లుకింగ్ ఫర్ ఎనీ బిజినెస్ ఆపర్చునిటీస్ అంటే నేను యాక్చువల్లీ ఇండియాలో కొంచెం నాదంతా ఒక ఫీల్డ్ అనమాట, డిఫరెంట్ అనమాట. ఒక స్కూల్ స్టార్ట్ చేయాలి, సో హార్ట్ అనమాట. సో అటు సైడ్ వెళ్దామని చెప్పి నేను అనుకుంటూ అయితే బిజినెస్ ఆపర్చునిటీ కదా, ఏదో ఈ ఫ్రాంచైజ్ బేస్డ్ ఏదో ఉంటది అని చెప్పి ఐ జస్ట్ పింగ్ హెర్. సో తను మాట్లాడింది, సో బిజినెస్ ఆపర్చునిటీ అనగానే నాకు అర్థమైపోయింది ఇంకా అది జస్ట్ మాట్లాడగానే ఇది క్యూనెట్ పాపే అని చెప్పి. అయితే వితిన్ 1 month డౌన్ ద లైన్ తను బిజినెస్ నాకు ఇక్కడ ఒక టీమ్ ఫామ్ అయిపోయింది. నేను సో ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ బ్యాక్, సో మీరు కలవాలనుకుంటే నన్ను హైదరాబాద్ వచ్చి కలవండి అని చెప్పి అన్నాను. తర్వాత చూస్తే ఒక 2 months తను ఈ క్యూనెట్ ఇష్యూ అయినప్పుడే పోలీస్ స్టేషన్ లో తన ఇంటి దగ్గర వాళ్ళ మదర్ ఫాదర్ ఇంటి దగ్గర పెట్టించారు తను. సో తర్వాత యాక్చువల్లీ తను అడిగింది అనమాట, మీ దాంట్లో ఏమైనా అంటే ఇప్పుడు మేము చేసే బిజినెస్ లో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా అంటే, లైక్ మేము చేసేదంతా ఇది జస్ట్ డిస్ట్రిబ్యూటింగ్ బిజినెస్ ఇవి చేస్తాం, నాట్ లైక్ యూనిట్ అంటారు. సిస్కో పార్ట్నర్ విఆర్ అంటే ఇది నేను చేసేది బేసిక్ జాబ్, ఇది సైడ్ ఇన్కమ్ అంతే. ఏమైనా ఆర్డర్ వస్తే సిస్కో పార్ట్నర్ దగ్గర నుంచి మేము చేస్తాం తప్ప ఇది రెగ్యులర్ కాదనమాట మాకు. సంవత్సరానికి మహా అయితే ఒక 4-5 ఆర్డర్లు వస్తే ఇది ఒక 1 lakh వరకు సంపాదించుకోవచ్చు అంతే. అది వస్తుంది అని లేదు, ఏంటంటే పార్ట్ టైం గా అనమాట. సో చెప్తాను అని చెప్పేసి అయితే నేను చెప్పాను అనమాట. మాకు ఈ మధ్య ఒక ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. సో అయితే ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ వచ్చింది కదా అని చెప్పి ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ లో మేము ఓకే మీరు జాయిన్ అవుతారు కానీ, సో ఆ ప్రాజెక్ట్ కి చెప్పా 3 months ఉంటుంది, 3 months తర్వాత వర్క్ ఉంటుంది అంటే ఓకే నేను జాయిన్ అవుతాను, 20,000 శాలరీ అయితే ఇస్తాను, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేను నేను అని చెప్పేసి. సో సరే అని చెప్పి నేను జాయిన్ అయిపోతాను అన్నాను. సో ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ గా తెలిసింది ఏంటంటే ఇప్పటికీ స్టిల్ తను ఒప్పుకోదు, క్యూనెట్ లో నేను చేయలేదు అందుకే డబ్బులు రావట్లేదు, అందుకని క్యూనెట్ అయితే వెరీ జెన్యూన్ కంపెనీ అంటది. ఏమనంటే మొత్తం మురళీధరన్ దాని బ్రాండ్ అంబాసిడర్ అంటది. ఆ ఫోటోస్ అన్ని చూపిస్తారు నిజంగా. అది సో అయితే ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు హానెస్ట్ గా అంటే ఇంతమంది ఉంటారు, బేసిక్ గా వీళ్ళందరినీ కనుక్కోవచ్చు, కమ్యూనికేట్ అవ్వచ్చు. బట్ మిమ్మల్ని ఎందుకు అంటే ఓన్లీ వన్ రీజన్, అంతా ఐ థింక్ ఎవ్రీ 1 hour 1.5 hour కి వీడియోస్ చేసేవారు. సో ఉన్నట్టు చెప్పేవారు. ఆ కింద అన్ని ట్రాలింగ్స్ వస్తే ఆ ట్రాలింగ్స్ అన్ని చదివి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసేవారు. సో అవన్నీ చూసిన తర్వాత ఓకే వీ కెన్ ట్రస్ట్ హర్ అసలు ఏంటి అని చెప్పేసి కనుక్కోవడానికి కాల్ చేస్తాం. మెయిన్ రీజన్ ఏంటంటే మనీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. సో యాజ్ యూ టోల్డ్ మనీ రావడం అయితే లైక్ 0% అనేది లైక్ 1% కూడా ఛాన్సెస్ ఉండవు అనమాట. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ లైక్ మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉండవు మీ బ్రదర్ చూపించడానికి. అదొకటి
ఒకటే ఒకటే ఒక ప్రూఫ్ ఏంట్రా అంటే ఆ లోన్ తీసుకున్న ఐసిఐసిఐ లోన్ ఎవరైతే తీసుకున్నారో ఆ బ్యాంక్ పడిన ఏదైతే ఉందో అదొకటే ఉంది స్టేట్మెంట్. అంతకుమించి ఇంకేం కాకపోతే ఏదో స్కూల్ పిల్లలకి ఇచ్చినట్టు బుక్స్ మాత్రం ఇస్తారు, ఏం చేసుకోవాలి అది. సో అయితే నేను అన్న ఒక్కొక్క బుక్ అసలు జాయిన్ అయినప్పుడు మీ డ్రీమ్స్ ఏంటి, వాటి పిక్చర్స్ అన్ని కట్ చేసి ఒక కార్డ్ బోర్డ్ చేసుకోండి, విజన్ బోర్డ్ అనేసి చెప్తారు. సో ఇంకా వీళ్ళు ఏం చేస్తారు అంటే కార్ కావాలి, సో కార్ బొమ్మ పేస్ట్ చేస్తారనమాట. ఇంకా లేకపోతే గోల్డ్ అనేసి, హౌస్ అనేసి. ఎస్, అది చేసుకోవటం మంచిదే వాళ్ళు చేసేది, బట్ నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట వాళ్ళకి. ఇప్పుడు కూడా తను మనీ రావాలంటే ఇంకో 10 మంది యాక్చువల్లీ తిని జాయిన్ చేసిన ఫస్ట్ అంటే తిను వేరే వాడి ద్వారా జాయిన్ అయ్యాడు, వాడిని జాయిన్ చేసిన వేరే వాడిని వెళ్ళి అడిగితే వాళ్ళందరూ ఒక ఫ్రెండ్స్ అనమాట, ఒకే కాలేజ్. అడిగితే నేను చెప్దాం అనుకున్నానరా, కానీ నేనే లాసెస్ లో ఉన్నా కదా, నేను చెప్పకూడదని చెప్పమన్నారా మా టీఎల్స్ వాళ్ళు, సో అందుకనే నేను చెప్పలేదు. సో ఇలా అంటే మనం లాస్ అయినప్పుడు అప్పుడే చెప్తే ఏం పెద్ద ఇష్యూ ఉండేది కాదు కదా, మేము సేవ్ అయ్యాను అంటే నాకు మనీ రావాలి కదరా అని చెప్తున్నారు. దీని ద్వారా చాలా ఫ్రెండ్షిప్స్ కూడా బ్రేక్ అయ్యాయి. ఫ్రెండ్షిప్స్ అంటే రిలేషన్స్ బ్రేక్ అవుతాయి, లైక్ బికాస్ పేరెంట్స్ దగ్గర ఉన్న ట్రస్ట్ పోతుంది ఫస్ట్ పిల్లలకి. యా అండ్ ఆల్సో ఇంకా ఏంటి అంటే వాళ్ళు ప్రాక్టికల్ గా అసలు వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఇలా ఉంటదిరా అని చెప్తే అసలు జాయిన్ అవుతారో లేదో అనేది సెకండరీ ఇష్యూ. వాళ్ళది అసలు చెప్పరు, అన్ని ఎక్కడెక్కడ అన్ని కట్ చేసుకుంటూ వస్తారనమాట. మళ్ళీ టర్మినాలజీ కూడా ఎవరైతే బిజినెస్ పీపుల్ యూజ్ చేస్తారో ఆ టర్మినాలజీ అంతా యూజ్ చేస్తారు, లైక్ అప్లైన్స్ అనేసి, మేనేజర్ అనేసి, టీమ్ లీడ్ అనేసి. ఇంకా మీరు ఇండియాలో జాయిన్ అయ్యారా, యుఎస్ లో జాయిన్ అయ్యారా? లేదు, ఇండియాలో జాయిన్ అయ్యాను అప్పుడు. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటామో వాళ్ళే వచ్చి అప్రోచ్ అవుతారు అన్నమాట, బికాస్ ఒక ట్రస్ట్ అనేది ఉంటది కాబట్టి ఈజీగా నమ్ముతారు అని ఫస్ట్. యాక్చువల్లీ నేను హెచ్డిఎఫ్సిలో అనమాట బీటెక్ చేస్తున్నప్పుడు పార్ట్ టైం అనమాట. సో ఇంట్లో కాలేజీలకి ఇచ్చేసి అంత రిచ్ గా పెంచలేదు కాబట్టి, సో హెచ్డిఎఫ్సి లైఫ్ లో జాయిన్ అయ్యాను నేను, లైఫ్ ఇన్సూరెన్స్ లో పార్ట్ టైం. సో ఇది కాకుండా పాంప్లెట్స్ పంచడాలు ఇవన్నీ ఏంటంటే 100 రూపీస్ నీకు అప్పుడు వస్తుందంటే కాలేజ్ ఇంజనీరింగ్ టైంలో ఇట్స్ ఏ హ్యూజ్ అమౌంట్. ఆ 100 రూపీస్ ఏం చేయాలో తెలిసేది కాదు. సో అలాంటిది హెచ్డిఎఫ్సి లైఫ్ లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాట అనమాట ఎంత అంటే, నీకు ఫస్ట్ పాలసీలు కట్టించాలంటే నువ్వు ఫస్ట్ నీ రిలేటివ్స్ మార్కెట్ మీద కాన్సన్ట్రేట్ చేయి, దెన్ ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళు, దెన్ బయట మార్కెట్కి వెళ్ళు. అంతేగాని ఫస్ట్ నువ్వు బయట మార్కెట్కి వెళ్ళదు, ఫస్ట్ నీ రిలేటివ్స్ మార్కెట్ లోకి వెళ్ళాలి, రిలేటివ్స్ నీ క్లోజ్ సర్కిల్కి వెళ్ళు అని. సో అదే వీళ్ళు చేశారు క్యూనెట్ లో అనిపించింది. కానీ దీని బాధ ఏంటంటే అందరూ దీనికి లోన్లు పెట్టి ఇచ్చారు, ప్రతి నెల ఈఎంఐ కడుతున్నప్పుడు పెయిన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు జాయిన్ అయిన కొన్ని డేస్ కి నీ ఫోన్ నెంబర్స్ లైక్ నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని ఒక బుక్ లో రాసుకోని చెప్తారు. సో రోజు వాళ్ళకి కాంటాక్ట్ చేయి, రోజు వాళ్ళకి ఫోన్ చేయనేసి ట్రైనింగ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే ట్రైనింగే ఇది, వాళ్ళని ఇంకేం చేయరు. ట్రైనింగ్ ఇచ్చి ఎలా మాట్లాడాలి, ఎక్కడ కట్ చేయాలి, లేకపోతే ఎక్కడ వరకు చెప్పాలి ఇన్ఫర్మేషన్ అని చెప్తారు. ఇప్పుడు మీరే చెప్పారు, అరే మన ఫ్రెండ్సే కదా నువ్వు ఎందుకు చెప్పలేదురా ముందు అంటే మా టీమ్ లీడ్ అదే పైన వాళ్ళు చెప్పొద్దు అన్నారు అనేసి. సో ఇంకేంటి అంటే ఎలా తయారవుతారు అంటే అక్కడ జాయిన్ అయిన తర్వాత ఓకే మనం మోసపోయాం సరే, బట్ మనం పెట్టిన డబ్బు కావాలి అంటే మనం ఇంకొకళ్ళని మోసం చేయాలి అన్న ఇదిలోకి వెళ్ళిపోతారు అన్నమాట. అదే జరిగింది అయితే. సో కాబట్టి ఏంటంటే లైఫ్ లో అంటే ఇప్పుడు ఈ రోజు ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ వాట్ ఎవర్ ద టీసీఎస్ వదిలేదు, ఇన్ఫోసిస్ కానీ ఇన్ఫాక్ట్ యూఎస్ లో స్టార్ట్ అయిన ఫేస్బుక్ అని ఇవన్నీ స్టార్ట్అప్ కంపెనీస్, అన్ని జస్ట్ స్టార్ట్అప్ కంపెనీస్ నుంచి స్టార్ట్ అయ్యి గ్రో. ఇప్పుడు ఏంటంటే ఇవి జరిగిన తర్వాత ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ ఏదైనా చిన్నగా గ్రో అవుదాం అని చెప్పేసి దేని మీద ట్రస్ట్ చేయాలో కూడా తెలియట్లేదు జనాలు. అలా డెవలప్ అయిపోయింది సిచ్యువేషన్. ఎందుకంటే బట్ స్టిల్ ఎంత జరుగుతున్నా సరే ఐ థింక్ యువరాజ్ సింగ్ కూడా క్యూనెట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేశాడు. తర్వాత తను నాకు సంబంధం లేదని నేను తప్పుకున్నాడు. సో తెలుగు హీరోయిన్స్ కూడా కొంతమంది ఉన్నారు, కాజల్ ఫొటోస్ వాళ్ళతో ఫొటోస్ కనిపిస్తాయి. ఇంకా అల్లు శిరీష్ ఆయన మీద కూడా కేసు వేసారనమాట.
అండ్ లైక్ షారుఖ్ ఖాన్ రీసెంట్ గా న్యూస్ కూడా వచ్చింది అనమాట. ఆడు వేస్ట్ మేడం, వచ్చి ₹1 ఇస్తానంటే ఓపెన్ గా అనకూడదు కానీ. బికాస్ ఇప్పుడు స్టూడెంట్స్ అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు ఇప్పుడు హీరోస్ వాళ్ళు అంటే, సో వాళ్ళని ఈజీగా నమ్మేస్తారు. ఓకే వాళ్ళు మన హీరో చేస్తున్నారు అంబాసిడర్ గా అంటే ఇంకా అది మంచి ప్రోడక్ట్ జెన్యూన్ అనేసి నమ్మేస్తారు గుడ్డిగా. వాళ్ళు చేసేదే అందుకు ఈ వీళ్ళని కాంటాక్ట్ అయ్యేది. అండ్ ఇప్పుడు నేను జాయిన్ అయినప్పుడు కూడా మా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు ఎలా ఉంటది, ఇవన్నీ మంచి కాదు ఫేక్ అనేసి వాళ్ళకి తెలుసు. వాళ్ళు నాకు చెప్పారు కూడా. చెప్పినప్పుడు కూడా నా ఇది ఎలా ఉంది, నేను చేస్తాను అన్న ఇదిలోనే ఉంది. బట్ అసలు నేనైతే వాళ్ళకి తెలియకుండా మనీ ఇచ్చాను. సో బట్ అట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళకి ఆబ్వియస్ గా తెలుస్తుందని నాకు తెలుసు. సో వాళ్ళకి తెలిసింది, వాళ్ళు నన్ను కూర్చోబెట్టి తిట్టలేదు, నాకు చెప్పారు లైక్ ఎస్ నువ్వు చెయ్యాలనుకున్న ఉద్దేశం మంచిదే, నీలో ఉన్న తపన మంచిదే, బట్ నువ్వు తీసుకున్న పాత అనేది తప్పు అనేసి మా నాన్న కూర్చోబెట్టి చెప్పాడు. అండ్ మా నాన్న ఇంకొక మాట అన్నాడు అనమాట, నువ్వు దీనిలో ఎన్ని సంపాదించినా కానీ నాకు వద్దు అన్నాడు. లైక్ వద్దు అన్నాడు. అది పేరెంట్స్ లైక్ మనీ వస్తున్నప్పుడు ఎవరు వద్దు అన్నారు కదా. సో నాకు అది బాగా స్ట్రక్ అయింది అనమాట, బాగా తగిలింది, ఎందుకు వద్దు అంటున్నారు. సో అప్పుడు లైక్ రియాలిటీ అర్థం చేసుకుంటూ వచ్చాను అనమాట. ఓకే అది నాకు నా ఇదికి కాదు, నా మైండ్ సెట్ కి కాదు. బికాస్ నేను లైక్ నేను జాయిన్ చేయాలి అంటే నా ఫ్యామిలీ, నా చుట్టాలు అందరినీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి ఫస్ట్. మా డాడీ మా బ్రదర్స్ ఇదే కూర్చోబెట్టి మాట్లాడారనమాట, నువ్వు ఇప్పుడు జాయిన్ చేయాలి అంటే మమ్మల్ని అడుగుతావు, ఇప్పుడు మేము జాయిన్ అవ్వము, ఏం చేస్తావు అని. కాకపోతే ఇందులో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్. సో తను మాత్రం జాయిన్ అవుతాను అంటే మాత్రం లాస్ట్ మినిట్ లో వాళ్ళ ఇంట్లో చెప్పేసి రాద్దాంతం చేసి జాయిన్ అవ్వకుండా మాత్రం ఒక్క పర్సన్ ఆపగలిగా కష్టపడి. సో అయితే తిను ఇందాక చెప్పిన భావన అన్న అమ్మాయి తనతో మాట్లాడి ఇద్దరం ఫ్రెండ్స్ లాగా అయిన తర్వాత తను మొన్న ఇప్పటికీ ఒప్పుకోదు ఓపెన్ గా, నేను చేయలేదు కాబట్టి రాలేదు అన్నది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ మనీ వాళ్ళ బ్రదర్ యుఎస్ లోనే ఉంటున్నారు. సో బట్ యుఎస్ వెళ్ళి ఆల్మోస్ట్ 6 years అయింది. 6 years నుంచి ఇంకా జాబ్ లేదు, పర్ఫెక్ట్ సెటిల్ అవ్వలేదు. ఇంకా మెక్డీ వాటిలోనే జాబ్ చేస్తున్నారు. ఇంకా తను ఆల్రెడీ మ్యారీడ్ బట్ స్టిల్ ఇంకా సెటిల్ అవ్వలేదు. సో తను ఇంకా వాళ్ళ మిస్సెస్ ఇంకా ఇండియాలోనే ఉంది. సో తిని సెటిల్ అయితే తీసుకొని వెళ్దామని. బట్ స్టిల్ తను ఫిజియోథెరపీలో అక్కడ యుఎస్ వచ్చాడు. తర్వాత వీళ్ళ మదర్ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బట్ నాట్ వెల్ సెటిల్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా నాట్ వెల్ సెటిల్. సో వాళ్ళిద్దరు వాళ్ళ పర్సనల్ లోన్ మీద 4 lakhs అంత లోన్ తీసిచ్చారు. బట్ స్టిల్ ఆ 4 lakhs పోయాయి, ఇంకా రాలేదు నాకు తెలిసి, ఏమి వచ్చి ఉండవు. సో వచ్చినా ఒక 50,000-60,000 వచ్చి ఉంటుంది. ఐ డోంట్ నో రియల్లీ. సో ఈ రోజుకి తను ఒప్పుకోదు అనమాట, నేను చేయలేదు అందుకే రాలేదు అని. స్టిల్ నువ్వు జాయిన్ అవుతావా అని అప్పుడు అడిగింది అనమాట. సో యాక్చువల్లీ 2 lakhs అంటే అప్పుడు డిసిషన్ చేసినప్పుడు కష్టం, కానీ ఇప్పుడైతే ఓకే ఏదో చేసి. స్టిల్ ఎందుకు అసలు దీంట్లో ఇన్వెస్ట్ చేసేదానికన్నా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి నేను మళ్ళీ నా లక్షణాల కోసం 10 మందిని మోసం చేయాలి. సో వాళ్ళు ఇంకో 10 మందిని మోసం చేయాలి. సో ఇప్పుడు ఇదంతా మోసం చేసి ఎవరు తింటున్నాం, మనం ఏమైనా తింటున్నాం అంటే లేదు. ఈ కంపెనీ ఎవరిదైతే చేసాడో ఆ కంట్రీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరైతే ఓకే డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రశాంతత అయితే ఎక్కడ ఉండరు. వాళ్ళు హెల్త్ పెడతారు ఎక్కువ, వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బికాస్ వాళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో తింటారు. సో ఇది ఒకటి. యాక్చువల్లీ తిను జాయిన్ అయినప్పుడు వీళ్ళ ఆఫీస్ అరౌండ్ మార్నింగ్ 10 to 7, 7:30 ఆఫీస్ అయిపోగానే వీళ్ళందరూ వెళ్ళి ఎక్కడ కూర్చునేవారో ఏంటంటే మాల్స్, ఓన్లీ మాల్స్. ఆ మాల్స్ కి వెళ్ళేవారు, మాల్స్ లో కూర్చొని ఏం చేసేవారా అంటే ఏం చేసేవారో చెప్పేవారు కాదు. సో వెళ్ళి నైట్ 12:30, 1:30, 2 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. తను వాళ్ళు వచ్చి అప్పుడు ఫుడ్ ఉంటుందో లేదో మీ అందరూ హాస్టల్లో ఉంటే ఆ హాస్టల్ అంటే పీజీ, యాక్చువల్ పీజీలో ఉంటే పీజీ నుంచి మారిపోయి వాళ్ళు అప్పుడు ఫుడ్ టైమింగ్ అది కుదరట్లేదు, తినట్లేదు, డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అని చెప్పి రూమ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. బట్ ఈ ఫుడ్ హెల్త్ బాగా పాడైంది. మీరు చెప్పింది రైట్, హెల్త్ అది ఇష్యూస్ వస్తుంది. బట్ స్టిల్ ఈ రోజుకి ఆ వాట్సాప్ ఓపెన్ చేస్తే వాళ్ళ స్టేటస్లు ఉంటాయి. ఇప్పుడు నేను వీడియో పెట్టిన తర్వాత కొంతమంది కాంటాక్ట్ అయ్యారనమాట. సో నేను జెన్యూన్ గా చెప్పాను. ఇంకొకళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఇలా చేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట, ఇంకొక అబ్బాయి కూడా. సో ఆ అబ్బాయి నాకు స్క్రీన్ షాట్స్ పంపించాడు. ఒక అమ్మాయి స్టేటస్ ఏమో బండితో కలిపి లైక్ పిక్ పెట్టింది, నేను ఈ బండి కొనుక్కున్నాను అనేసి.
మళ్ళీ ఈ అబ్బాయికి మెసేజ్ చేసి నాకు 10,000 ఉంటే పంపించవా, నాకు చాలా కష్టంగా ఉంది లైక్ రెంట్ పే చేయడానికి అనేసి అడిగింది. తిను కూడా అడిగింది మేడం. నేను పంపించాను అనమాట, ఆల్మోస్ట్ 6,000 అంత పంపించాను. అయితే నేను చెప్పా, అంటే యాక్చువల్లీ మా మదర్ చెప్పేవాడు అనమాట. సో నాకు మా లైఫ్ మా ఉంది. సో మా మదర్ చిన్నప్పుడు నేను మా మమ్మీ ఒకళ్ళు నీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు అడిగారంట, సో అది ఏంటంటారు, చాలా కష్టాల్లో ఉంది, ఇవ్వలేను, నువ్వు ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రాకపోయినా పర్వాలేదు అనుకుంటేనే ఇవ్వు, అంతేగాని ఇచ్చి రావట్లేదు అని పోస్ట్ చేసి అడగద్దు అని చెప్పేసి చెప్పాను. సో అది గుర్తుంటే ఇచ్చా. తను అప్పుడు ఏంటి, హాస్టల్ ఫీజు డబ్బులు లేవు, యాక్చువల్ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మా అన్నయ్య తిడతాను. ఇప్పటికీ స్టిల్ తను హైదరాబాద్ వచ్చింది, జాబ్ చేస్తుంది వేరే కంపెనీలో. ఆ విషయం జాబ్ లో జాయిన్ అయిందా నుంచి నా ఇంట్లో సిచ్యువేషన్ అంటే ఒకసారి దిగారు, లాస్ అయ్యారు, ఇంకా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఓపెన్ అవ్వట్లే, అది ఓపెన్ అయితే కాదు, ఒప్పుకోవట్లా. స్టిల్ ఎంత జరిగినా సరే ఒప్పుకోని అవసరం లేదు, బట్ వాళ్ళు రియలైజ్ అయితే చాలు. ఇప్పుడు అదే రియలైజ్ అవ్వట్లేదు. మీ ఎవరైతే అన్న ఉన్నారో ఆయన ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే లైక్ అట్లీస్ట్ 10 స్టూడెంట్స్ లేకపోతే ఎవరైతే ఇలా చేరదాం అనుకున్న వాళ్ళని ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు 10 మెంబర్స్ నైనా కాపాడగలుగుతాడు. అంత పవర్ ఉంటది ఆయన ఎక్స్పీరియన్స్ లో. బట్ ఆ రియలైజేషన్ రాకపోతే కనుక ఓకే మనం ఇది ఇంకా నార్మల్ గానే బతికేస్తారు వాళ్ళు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ ని కనుక వాళ్ళు రియలైజ్ అయ్యి ఓకే నేను ఇది నా స్టెప్పింగ్ స్టోన్ గా పెట్టుకోగలను అనుకుంటే కనుక వాళ్ళు లైక్ అచీవ్ చాలా హై పొజిషన్ లైక్ అచీవ్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ ఉంటది అనమాట. బికాస్ ఎప్పుడైనా ఫెయిల్యూర్ లైఫ్ లో ఫెయిల్యూర్ వచ్చినప్పుడే, ఆ దెబ్బ తగ్గినప్పుడే తెలుస్తుంది మన పవర్ ఏంటో. సో మీరు ఎప్పుడు వస్తారు మేడం ఇండియా? నేను ఆల్రెడీ ఫిబ్రవరిలో వచ్చాను లైక్. ఓకే ఓకే ఓకే. ఈ ఇష్యూస్ అవుతున్నప్పుడు అంటే మామూలు మా అన్న మ్యారేజ్ కోసం అని వచ్చాను. ఓకే ఓకే సరే సరే. సో ఓకే మేడం. అదే అదే యాక్చువల్లీ ఇదే ఈ డౌట్స్ గురించి ఉండి ఏమైనా యాక్చువల్ మెయిన్ మిమ్మల్ని అప్రోచ్ అయింది ఏంటంటే, సో ఏమైనా ఛాన్స్ ఉందా మనీ అన్న దాని గురించి అప్రోచ్ అయ్యా. సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ ప్రూఫ్స్ లేవు కాబట్టి you'll get like no result అన్నమాట. ఇచ్చిన వాళ్ళకే అన్ని ప్రూఫ్స్ ఉన్న వాళ్ళకే లేదు మేడం. అదే 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 అంటే మీరు ఇందులో చూసారు ఆల్మోస్ట్ చాలా మందితో మాట్లాడారు కాబట్టి మీకు ఏదైనా తెలుస్తుందేమో అని చెప్పి అది అప్రోచ్. అంటే నేను లైక్ స్టూమాగ్స్ అనేసి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే స్టార్ట్అప్ ఉంది అనమాట. స్టూడెంట్ లైక్ స్టార్ట్అప్ స్టూమాగ్స్. ఆయనకి కేటీఆర్ తో లైక్ మరీ పర్సనల్ రిలేషన్ కాదు కానీ బట్ లైక్ ఒక 2-3 టైమ్స్ మీట్ అయ్యారు. సో నేను ఆయన్ని కాంటాక్ట్ అవుదాం అనేసి రీచ్ అవుతున్నాను అనమాట. సో దాట్ బికాస్ అంతకుముందు లైక్ అసలు నేను జాయిన్ అయినప్పుడే ఆయన చెప్పాడు ఇలా జరుగుతుంది, సో నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో అనేసి. బట్ నాకు అప్పుడు అంత ధైర్యం లేదు, నేను షేర్ చేసుకోలేదు. సో మళ్ళీ నేను ట్రై చేస్తున్నా, ఆయన కాంటాక్ట్ అయ్యి లైక్ దీని మీద ఏమన్నా వర్క్ చేయొచ్చా, లైక్ మీ నుంచి హెల్ప్ వస్తారా అనేసి ట్రై చేస్తున్నాను నేను. లేదు మేడం, యాక్చువల్ ఇదంతా యూనో అంటే మీకు తెలియదే ఉంది ఇండియన్ పొలిటీషియన్స్ వాట్ ఎవర్ వెదర్ హీ ఈజ్ సంథింగ్. యాక్చువల్లీ ఇప్పుడు మీకు సీఎం తప్పు చేయకపోవచ్చు కానీ మినిస్టర్స్ తప్పు చేస్తారు. మేబీ మినిస్టర్స్ తప్పు చేయకపోవచ్చు, ఎమ్మెల్యేస్ చేయకపోవచ్చు, కానీ వాడు లోకాలిటీలో ఉన్నవాడు తప్పు చేస్తాడు. సో ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ వెళ్ళి నేను లంచం తీసుకోవట్లేదు అంటూ నరేంద్ర మోడీ తీసుకోకపోవచ్చు, కానీ కింద లెవెల్లో బీజేపీ వాళ్ళందరూ తీసుకుంటారు. ఈవెన్ కేటీఆర్ మీకు అంటే మీరు ఇప్పుడు కేటీఆర్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఉబర్ లో యాక్చువల్లీ ఉబర్ లో కేటీఆర్ కి ఉబర్ ఇండియా ఓకే. సో ఉబర్ ఇండియాలో కేటీఆర్ కి షేర్స్ ఉన్నాయి. సో ఉబర్ ఆర్ ఓలా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఉబర్ ఆర్ ఓలా, బట్ మ్యాక్స్ ఉబర్ నాకు తెలిసి నాట్ ఓలా. అయితే వాళ్ళకి ఈ షేర్స్ లో ఇప్పుడు ఓలా ఉబర్ 3 years 4 years బ్యాక్ ఏంటంటే నాట్ 3 years 4 years ఇంకా ముందే 5 years బ్యాక్ లైక్ దట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి పెర్ మంత్ ఓలా డ్రైవర్స్ కి లైక్ పర్ మంత్ 1 lakh 1.5 lakh 2 lakhs 3 lakhs పర్ మంత్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు 20,000 రావట్లా, నాట్ ఈవెన్ 20,000. ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళకి ఈఎంఐ కట్టడానికి కూడా ఒక్కొక్కసారి మనీ రావట్లేదు. అయితే చాలా మంది ఏమంటారు దాని పేరు బేగంపేట హైదరాబాద్ మీకు
ఐడియా ఉంది కదా, తెలుసు. బేగంపేట ఫ్లైఓవర్ మీద నుంచి సూసైడ్ చేసుకుంటామని ఒక ఇద్దరు ముగ్గురు క్యాబ్ డ్రైవర్స్ అరెస్ట్ చేశారు, అది ఇది చేశారు కానీ బట్ ఫైనల్ గా ఏంటంటే కేటీఆర్ రెస్పాండ్ అవ్వలేదు దీని మీద. ఎందుకంటే నేను బిజినెస్ చేసుకుంటున్నా, సో నేను బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తా, సో దాంట్లో నేను చేయాల్సిందే. ఈవెన్ రతన్ టాటా గ్రూప్ అంటే అన్ని మీకు చాలా నీట్ గా వెళ్తాయి. సో ఓలాలో రతన్ టాటా ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ, బట్ స్టిల్ ఓలా ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నా ఓలా మీద హీఈస్ నాట్ రెస్పాండెడ్ బికాస్ వాళ్ళది బిజినెస్. సో ఆ బిజినెస్ వేరు, వాళ్ళు ఉన్న అదర్ ఫీల్డ్ వేరు, ఈవెన్ పొలిటీషియన్స్ పాలిటిక్స్ వేరు, వాళ్ళ బిజినెస్ వేరు అంతే. సో ఇప్పుడు మీరు అంటే రీసెంట్ గా లైక్ తెలంగాణలో స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటేనే వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్స్ కానీ, లైక్ బికాస్ వీఆర్ సీయింగ్ ద ఇష్యూస్. అండ్ రీసెంట్ గా 9 months పాపని లైక్ ఆ రేప్ కేసులో కూడా ఎవరు అసలు అది మరీ దారుణం మేడం. అసలు ఐ డోంట్ నో, మీరు యుఎస్ లో ఉంటున్నారు, సో అక్కడ సిచ్యువేషన్స్ ఎలా అంటే సినిమాల్లో జనరల్లీ చూపించిన వాళ్ళలో ఏంటంటే గర్ల్ అండ్ బాయ్ కి అంటే నాట్ ఇప్పుడు ఇండియాలోనే చూద్దాం, సో నాట్ ఓన్లీ ఫారెన్ వెళ్ళక్కర్లా, అంటే ఓపెన్ గా చెప్తున్నా, జనరల్లీ సౌత్ ఇండియన్ అబ్బాయిలకి ఏంటంటే నార్త్ ఇండియన్ అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంటారు. సో నార్త్ ఇండియన్ అమ్మాయిని ఓపెన్ గా ఫ్లడ్ చేయడం ఈజీ, వీ కెన్ మేక్ హెర్ టు టేక్ ఇన్ టు ద రూమ్ అని చెప్పేసి ఒక రూమ్ తీసుకెళ్ళడం చాలా ఈజీ అనిపిస్తుంది. అది ఇండియాలో ఇప్పుడు కంప్లీట్ గా నార్త్ ఇండియా సౌత్ ఇండియా పక్కన పెట్టేస్తే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఫారెన్ లో ఉన్న అమ్మాయిల మీద ఆ ఒపీనియన్ ఉంటుంది. బట్ స్టిల్ అమ్మాయి అంటే 18-19 అలా దాటిన తర్వాత ఒక ఆ ఫీలింగ్ తో చూసిన, అంటే అబ్బాయి ప్రతి ఒక్కడికి అమ్మాయి చూస్తాడు, కానీ స్టిల్ 9 months అసలు ఆ థాట్ ఎలా ఉంటది అసలు? ఏం చేస్తారు? చేశారు, ఓకే ఏదో చేశారు, ఏం చేస్తారు? చేయడానికి ఏం చేయగలరు అందులో? చేశారు అని చెప్పుకోవడం ఆడికేం హ్యాపీనెస్? అసలు ఎందుకు చేస్తున్నారు? అసలు చేసిన దానికి ఏదైనా ఇద్దరు కలిసి చేస్తే ఇష్టపడితే ఏదైనా ఉంటది, కానీ 9 months బేబీ మీద ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారు అంటే బికాస్ తనకి ఏంటంటే కేసీఆర్ కి ఒకటే తెలిసిపోయింది మేడం, తనకి నాకు అపోజిషన్ లేదు, సో నేను ఏ చేసినా చెల్లుద్ది అనుకుంటున్నాడు. సో ఇప్పుడు సెక్రటేరియట్ ని కూల్చేసి న్యూ సెక్రటేరియట్ ని పెడుతున్నాడు. సో ఆబ్వియస్లీ చూస్తున్నారు, జనాలు చూస్తారు, సెకండ్ టైం ఇచ్చారుగా, థర్డ్ టైమ్ దించేస్తే సరిపోద్ది అనమాట అంతే. సో అసలు 9 months బేబీ దగ్గర రెస్పాండ్ అవ్వాలా, ఆ ఇంటర్ బోర్డ్ లోనేమో కాంట్రాక్ట్ వేరే ఎవరికి ఇచ్చేసి అది రెస్పాండ్ అవ్వాలా. చనిపోయిన వాళ్ళందరూ మంచి పర్సంటేజ్ లో వచ్చి చనిపోయిన వాళ్ళే. అప్పుడు కూడా రాంగ్ వచ్చినాయి కొన్ని కేసెస్ లో. రాంగ్ రావాలి యాక్చువల్లీ. ఇప్పుడు మీరు ఒక తప్పు చేస్తారు సపోజ్, ఓకే, నెక్స్ట్ టైం అది తప్పు చేసినప్పుడు మీకు అవుట్పుట్ తప్పు వచ్చింది, సో మీరు సేమ్ అవుట్పుట్ వచ్చిందని చెప్పాలి కదా. నేను ట్రై చేసా, అవుట్పుట్ కొంచెం మారింది, ఆ ఎర్రర్ చేంజ్ అయిందనే చెప్తాను. సో ఒకేసారి మారిపోయింది అనుకో అంటే మీరు ఫస్ట్ చేసింది మొత్తం తప్పు అవుతుంది. సో అక్కడ అదే జరిగింది, మొత్తం అందరూ ఇప్పుడు పాస్ అయిపోతే అందరూ మేము కరెక్ట్ గానే ఉన్నాం, స్టూడెంట్స్ తప్పని చెప్తారు. సో కొంతమంది పాస్ అవ్వాలి, కొంతమంది ఫెయిల్ అవ్వాలి. సో వాళ్ళు పాస్ అయినా ఇన్ఫాక్ట్ వాళ్ళు తప్పుగానే చూపించాలి. అది దట్స్ ఏ బిజినెస్ లాజిక్ అంతే. సో ఆ రకంగా ఉంది. సో గవర్నమెంట్ అసలు పట్టించుకోదు దీని గురించి. కాకపోతే ఏంటంటే పర్సనల్ గా జనాల్లో మోటివేషన్ తీసుకురావడం తప్పించి ఇంకేం. యాక్చువల్లీ దీంతో పాటు ఇది జరిగిన తర్వాత ఇంకోటి నేను రీసెంట్ గా అనమాట, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎలాగంటే నాకు తెలిసిన వాళ్ళు, నేను వెళ్ళి పెద్ద సొసైటీలో కూర్చొని అందరూ మీరు జాయిన్ అవ్వద్దు అని ఓపెన్ గా నేను అంతా చెప్పట్లా, కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతుంటే డెడ్ ఎండ్ వరకు వెళ్ళిన వాళ్ళు ఒక్కడనే లాక్కొచ్చా, మిగతా వాళ్ళని కూర్చోబెట్టి ఒక 2-3 చెప్తున్నా, కానీ డెడ్ ఎండ్ వరకు వెళ్ళిన వాళ్ళు నేను వాడొక్కడితే చెప్తాను, మిగతా వాళ్ళు నేను. హైదరాబాద్ లో అమీర్పేటలో ఈ కాన్సెప్ట్ బట్టి ఈ సేమ్ క్యూనెట్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని థింక్ చెప్తా మేడం, దాని పేరు చాలా వచ్చినాయి అనేసి కింద కామెంట్ పెట్టారు. 100 ఫ్యామిలీ 100 యాక్చువల్లీ ఏంటంటే 100 రూపీస్ పెట్టి నువ్వు జాయిన్, నువ్వు 4 జాయిన్ చేయి, 400 రూపీస్, నీకు 120 రూపీస్ వస్తుంది. వాళ్ళు సంథింగ్ లైక్ 1 సెకండ్ నేను చెప్తాను, వాట్సాప్ లో ఉంది అది ఎగ్జాక్ట్ నేమ్. మ్యాజిక్ 100 ఫ్యామిలీ, దీని మీద స్టార్ట్ అయిన బిజినెస్. దాంట్లో కూడా జనాలు జాయిన్ అవుతారు. అంటే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ పెరిగిందని ఇలా జాయిన్ అవుతున్నారా, లేదా ఈ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందని జాయిన్ అవుతున్నారా,
డబ్బులకు వాల్యూ పెంచాలని జాయిన్ అవుతున్నా తెలియట్లేదు. అంటే ఫస్ట్ మ్యాజిక్ అన్ఎంప్లాయ్మెంట్ అంతే. అంతే. మ్యాజిక్ 100 ఫ్యామిలీ అని ఇదొక కొత్తది. 100 రూపీస్ జాయిన్ చేయి. ఇప్పుడు 100 ఎవరికైనా వద్దు అని, అరే 100 రూపీస్ కూడా రాంగ్ వెళ్తుందా? యాక్చువల్లీ 100 రూపీస్ కరెక్ట్గా వెళ్తే తప్పలేదు, 100 రాంగ్ వెళ్తుందని చెప్పడానికి 100 కదన్న పోతే పోద్ది అంటే పోతే పోద్ది అన్న కాదురా, నువ్వు చేస్తుంది తప్పురా అసలు. దానివల్ల ఏంటంటే నువ్వు చేస్తే ఒక సిస్టమ్ వల్ల 10 మంది జాయిన్ అవుతున్నారు, అది 10 మందిని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ రోజు అంతా ఆ రేపు 1000 రూపాయలు. సో మ్యాజిక్ 100 అంట. సో బిజినెస్ అంటే ఇప్పుడు మనిషి 500 ఈ రోజుల్లో డెట్ చీప్ అయిపోయింది. సో 500 మనుషుల్ని అనేది లైక్ మోసం చేయడం అనేది చాలా ఈజీ, తొందరగా చేసేస్తారు. అదే పాజిటివ్ మెసేజ్ అనేది స్ప్రెడ్ చేయమంటే అది చాలా ఎక్కువ టైం తీసుకుంటది. అదే జరుగుతుంది సీరియస్లీ. ద మెయిన్ థింగ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఓకే ఇది మనకి బికాస్ వాళ్ళు 1 సెకండ్ మేడం. మమ్మీ ఏంటంటే 500 రూపీస్ అన్నది వాల్యూ కనపడట్లేదు జనాలు. ఏంటంటే ఇన్ఫ్లేషన్ అని కూడా అనకూడదు, దీనికి ఒక కొత్త టర్మ్ తీసుకురావాలి. అలా ఉంది. జనరల్ ఏంటంటే సిచ్యువేషన్ బికమ్స్ మోర్ అండ్ మోర్ అన్నమాట. లైక్ ఇందులో ఏంటంటే ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరికి దేర్ ఓన్ లైఫ్. ఇప్పుడు మీకంటూ మీ ఓన్ లైఫ్ ఉంటుంది, నాకంటూ మా ఓన్ లైఫ్ ఉంటుంది. మనం ఏదో ఏంటంటే ఏదో చేద్దాం అని కాదు. కాబట్టి ఏంటంటే నేను బీటెక్ లో చేస్తున్నప్పుడు నాకు ఒక పర్సన్ అనమాట, ఐ థింక్ షార్ట్ ఫిలిం కాన్టెస్ట్ చేస్తున్నప్పుడు మాకు బీటెక్ లో ఒక పర్సన్ కి నువ్వు 100 రూపీస్ ఇస్తే అది 10 రోజుల్లో ఖర్చు అయిపోతుంది. సో ఒక పర్సన్ కి నువ్వు ఎంప్లాయ్మెంట్ చూపిస్తా, స్కిల్ అని కూడా కాదు. సో ఒక ఎడ్యుకేషన్ నువ్వు ఇస్తే నువ్వు తనకి ఏమంటారు లైఫ్ అన్నది ఒక చూపించడం అనమాట. సో అంతేకాని మనీ ఎవరికి ఇవ్వద్దు, స్కిల్ చూపించు అని చెప్పాను. సో పని నేను బాగా అన్నది ఏంటంటే ఒక రూపాయి మన దగ్గరికి ఒక 100 రూపాయలు మనకి దొరికింది అనుకోండి రోడ్డు మీద, ఆ 100 రూపీస్ దొరికింది అంటే ఆ 100 రూపీస్ వెంటనే ఖర్చు పెట్టేయాలి. లేదంటే 100 100 మన దగ్గర నుంచి పోద్ది. సో ఈ ఫ్రీగా వచ్చింది అయితే ఎక్కువ కాలం ఉండదు నిజంగా. నీకు అంతకన్నా ఎక్కువ ఆ మనీ పోతుంది అండ్ అంతకన్నా ఎక్కువ పోతుంది. బికాస్ నీకు ఆ ఎక్స్పీరియన్స్ లైఫ్ అనేది నేర్పిస్తుంది. బికాస్ ఇప్పుడు మనం ఎన్టీఆర్ మూవీలో ఉంటది కదా, అదేంటి జీవితం ఏదో ఉంటది, అందరు దూలా తీర్చేస్తుంది అని సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటది. మీరు బాలకృష్ణ ఫ్యాన్? లేదు నేను మూవీస్ చూస్తాను. నేను అది ఎన్టీఆర్ ది, నేను అందరు మూవీస్ చూస్తాను, ఎవరు ఫ్యాన్ అని కాదు. అంటే స్పెసిఫికల్లీ ఎన్టీఆర్ మూవీ చెప్పారు కదా, సో అందుకని యాక్చువల్లీ మీకు తెలియదు ఏమంటే బాలకృష్ణ ట్రోలింగ్ ఎక్కువ కదా. అంటే నేను ఎన్టీఆర్ ని యాజ్ ఎ పర్సన్ గా మంచిగా నచ్చుతారు అందుకని. అంటే యాక్చువల్లీ ఎన్టీఆర్ ని ఐ రెస్పెక్ట్ ఎన్టీఆర్ టిల్ వెన్ హీ కేమ్ ఇన్ టు ద పాలిటిక్స్. అంటే బిఫోర్ ఈవెన్ పాలిటిక్స్ లోకి వచ్చిన కొంతకాలం వెన్ లక్ష్మీ పార్వతి అంటే రామ్ గోపాల్ వర్మ చూపించాడు, కానీ దట్స్ ఆల్ బుల్ ట్రాష్ అన్నమాట. యాక్చువల్లీ తను చనిపోయింది ఏంటి వయోగ్రా ఎక్కువ వాడడం వల్ల. సో 60 years పర్సన్ వయోగ్రా వాడితే తన హార్ట్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ 30 years ఓల్డ్ వయోగ్రా వల్ల హార్ట్ అటాక్. సో అదొక రీజన్. సో ఏంటంటే తన పతివ్రతలా చూపించాడు, కానీ బేసిక్ గా తను ఇంకో 10 ఏంటంటే ఒక తనని తీసుకొచ్చి సీఎం చేసేద్దాం అనుకొని ట్రై చేశాడు అంటే అప్పుడే పార్టీ అంతా రివర్స్ అయిపోయారు. సో అది ఆ స్టెప్స్ అవి తీసుకోవడం ఎన్టీఆర్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్ మినిస్టర్స్ ఎన్టీఆర్ ని కలవడం కన్నా ముందు లక్ష్మీ పార్వతిని కలవాలన్న ఒక ప్రోటోకాల్ పెట్టాడు. సో దే ఆర్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. సో వాళ్ళు చదువుకొని ఎంత కష్టపడి వచ్చిన వాళ్ళు సీఎం ని కలవాలి కానీ డైరెక్ట్ రోజులో ఎవరిని కలవడం కాదు కదా, అది అందుకని అనమాట. అది సో అది మేడం. ఓకే, నైస్ టాకింగ్ టు యు మేడం. లైక్ మీరు ఎవరైతే మీ బ్రదర్ అని చెప్పారో లైక్ అతని ఈమెయిల్ ఐడి కానీ కాంటాక్ట్ అంటే నేను మాట్లాడటానికి ట్రై చేయొచ్చా? మాట్లాడడానికి తను విల్లింగ్ గా ఉంటాడు? తన నెంబర్ నేను మీకు మెసేజ్ పెడతాను మేడం. మెయిల్ ఐడి కూడా నేను పెడతాను మీకు. ఓకే, అంటే తను మాట్లాడడానికి విల్లింగ్ గా ఉంటాడు మామూలు తను అసలు చేసుకోవడానికి కానీ అట్లా? ఉంటాడు మేడం, అడిగితే చెప్తాడు తను. ఓకే తనది నేను మీకు మెయిల్ చేస్తాను మేడం పక్కాగా. యాక్చువల్లీ తనకన్నా కూడా నేను భావన మెయిల్ ఐడి ఇస్తాను, తనతో మీరు మాట్లాడారు మేడం. బికాస్ తను ఇంకా ఆ మైండ్ సెట్ లో ఉంది. ఓకే అంటే తనతో మాట్లాడితే బెస్ట్.
అంటే మీ బ్రదర్ ఇంకా ఎక్కువ లాస్ అయ్యాడు కదా, సో దట్స్ వై అన్నమాట. అందుకనేసి నేను అడుగుతున్నాను. యాక్చువల్లీ తిను లాస్ అయ్యాడు, బట్ స్టిల్ తిను ఆ ఛాన్స్ లోంచి బయటకు వచ్చాడు. బట్ తన అమ్మాయి రాలేదు, తనతో మీరు మాట్లాడితే ఐ థింక్ అది హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఐ థింక్. సో నేను అనుకోండి, బట్ ఐ విల్ గివ్ యూ బోత్ ఆఫ్ దమ్. యా, వాళ్ళ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్ ఇవ్వండి, అండ్ వాళ్ళకి phone ఒకసారి numbers. చెప్పండి. అంటే yeah, sure. కానీ లేకపోతే అట్లా వాళ్ళు బిల్లింగ్ గా ఉంటారా లేదా అనేసి కావాలన్నమాట. యా, నేను మీకు పంపిస్తాను మేడం, నేను మీకు పంపిస్తాను, మీకు Okay. ఇప్పుడే పింక్ చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాట్ మేడం. యా. There's a difference. I want to do it and I want to be a rock star, right? Like, and that's where you influence people. Like, you know, like I want to do it, but I also want to be the most popular. And so then that person's like, oh, I want to be him, so I guess I'll be nice. Like I want to literally take people who have DNA that's kind of nice and make them more nice.